హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. గేమ్ చేంజర్ సినిమా అవుట్పుట్తో నేను సంతృప్తిగా లేను. నేను అనుకున్న ప్రకారం అయితే సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. కానీ టైం దృష్ట్యా కొన్ని మంచి సీన్లు కట్ చేశాం. అందుకే కథ నేను అనుకున్న విధంగా రాలేదు. ఇవి గేమ్ చేంజర్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో శంకర్ చేసిన కమెంట్. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయినా సినిమా రిలీజ్ అయిన తర్వాత శంకర్ ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక అవుట్పుట్తో తాను సంతృప్తిగా లేనని డైరెక్టరే చెప్పడం ఏంటో మెగా ఫ్యాన్స్కి అసలు అర్థం కావటం లేదు. ఆయనకి నచ్చినప్పుడు సినిమాని నచ్చేలా తీసి ఉండొచ్చుగా అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇంకొంతమంది అయితే డైరెక్టర్ శంకర్ని ట్రోల్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య టైంలో డైరెక్టర్లు పనితనం గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కమెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోతో శంకర్ని ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. డైరెక్టర్ అంటే అలా ఉండాలి. కావలసిన మేరకు మీరు కుదించుకొని ఆలోచించుకుని రాస్తున్నప్పుడే, విజువలైజ్ చేసుకుని రాసుకుంటున్నప్పుడే ఎడిటింగ్ చేసుకుని ఇన్ని క్రాఫ్టులు డైరెక్టర్కి ఉండాలి. కొంతమంది చెబుతారు ఇది షూట్ చేసేసి కావాలంటే పెడదాం సారా అని. కానీ డైరెక్టర్కి ఒక ఆలోచన ఉండాలి. లేదు ఈ షాట్ వస్తుంది, ఇంత లెంత్ సరిపోతుందని. ఎందుకంటే ఈ షాట్ కోసం మళ్ళీ చేస్తుంటే ఆర్టిస్టులకి ఒళ్ళు హూనమైపోతుంది. అలాగే ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. ఇది కాదుగా ఎడిటింగ్, ఇది సరిపోతుంది అనే ఆలోచన ఉండాలి. అలా తీసుకుంటే ఆర్టిస్టులకి కంఫర్టబుల్, నిర్మాతలకి కంఫర్టబుల్, డైరెక్టర్ విత్ ఇన్ టైంలో సినిమా తీసినట్లు ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అంటూ చిరు అన్నారు. ఈ వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. మరోవైపు శంకర్ కామెంట్లపై తమిళ ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. అయినా డైరెక్ట్ చేసేటప్పుడే ఏది కావాలి ఏది వద్దు అనే విషయంపై ఒక దర్శకుడికి క్లారిటీ ఉండాలి కదా. ఇలా ఒక హీరో ప్రైమ్ టైంని ఇలా వేస్ట్ చేస్తారా అంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో శంకర్ టేకింగ్ డైరెక్షన్ ఏ రేంజ్లో ఉండేవో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ అలాంటి డైరెక్టర్ ఇప్పుడు తన ప్రాజెక్టుని తాను సరిగా ఎడిట్ చేసుకోలేకపోవడం ఏంటో అర్థం కావటం లేదు అంటున్నారు ఫ్యాన్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.